నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వాజ్పేయి విగ్రహం వాయిదా, పులివెందులలో విగ్రహాల సమాలోచనలు నిర్ణయాలు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పట్టణంలో ముఖ్యంగా విగ్రహాల కోలాహలం జరుగుతూ ఉన్నట్లు ఉంది. పులివెందులకు సంబంధించిన ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా పులివెందుల తరఫున సంసిద్ధం అయ్యారు. సంసిద్ధం అయ్యి బిఎస్ఎన్ఎల్ వద్ద వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఎందుకో ఈ వాజ్పేయి విగ్రహం వాయిదా పడుతూనే ఉంది. ఈ వాయిదా పడడానికి గల కారణాలు అనేటివి తెలియడం లేదు. గతంలో హుషారుగా ఉత్సాహంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ విషయంగా అది నిర్లక్ష్యమో లేక నాయకులు అందుబాటులో లేకపోవడమో, అటు తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు అందుబాటులో లేకపోవడమో, వాళ్ళ కాలం కలిసి రాలేదో ఏమో తెలియదు. కానీ వాజ్పేయి విగ్రహం ఇక్కడ ఆవిష్కరణకు నోచుకోలేదు. ఎప్పుడు నోచుకుంటుందో అర్థం కాని పరిస్థితి. కాగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన చిరు వ్యాపారస్తులు ఉన్నారు. ఎవరు అంటే ఈ బండ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు, తోపుడు బండ్ల మీద పండ్ల వ్యాపారం చేసే వాళ్ళకు చాలా ఇక్కట్లు తెచ్చి పెట్టింది. ఈ విగ్రహ ఆవిష్కరణ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ ఈ చిన్న వ్యాపారస్తులను కొంతమందిని ఖాళీ చేపించారు. వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఆర్థిక సమస్యలతో కూడా ఆడుకున్నట్లు ఉంది. ఈ విగ్రహం ఏర్పాటు ఎప్పుడు చేస్తారా అన్న సమాలోచనలో పులివెందుల ప్రజానీకం ఉంది. ఇకపోతే ముఖ్యంగా పాత బస్టాండ్, అదే బస్సులు నిలబడే చోట ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంసిద్ధం అవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అక్కడ కూడా మొత్తం మున్సిపల్ అధికారితో, మున్సిపల్ కమిషనర్తో తెలుగుదేశం నాయకులు, నేతలు చర్చలు జరిపారు. చర్చలు జరిపిన అనంతరం పాత బస్టాండ్ వద్ద ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం అవుతూ ఉన్నారు. అటు తర్వాత పార్నపల్లె రోడ్డు పూలంగల వద్ద వాసవి సర్కిల్ను ఏర్పాటు చేయాలి అని మొత్తం ఆర్య వయసులో అంతా ఏకదాడిగా ఒక నిర్ణయానికి వచ్చారు. కూటమి ప్రభుత్వం తరఫున హామీలను కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ కూడా ఆ స్థల పరిశీలన కూడా చేయడానికి సంసిద్ధం అయ్యాడు. తొందరలోనే ఆ వీధికి, అదే పార్నపల్లె పూలంగల వద్దన్న వీధికి వాసవి సర్కిల్ అని లేదా వాసవి మాతకు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అని నాకు అందిన సమాచారం. విగ్రహం ఏర్పాటు చేస్తారో, వాసవి సర్కిల్ అనే పేరును ఏర్పాటు చేస్తారో, అక్కడ స్తూపాన్ని ఏర్పాటు చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి అయితే 4 రోడ్ల కూడలిలో విగ్రహాల ఏర్పాటుకు పులివెందుల సమాలోచనలు, నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో. ఇక పోతే కొసమెరుపు నగిరిగుట్ట నందు మహేష్ పాత్ర పోషించాడు. ఆయన హత్యకు గురి అయ్యాడు పులివెందుల్లో. ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని దీని మీద కూడా సమాలోచనలు చేసినట్టు, దీని మీద కూడా మీడియాలో ప్రకటన కూడా వచ్చినట్టు తెలుగు తమ్ముళ్ళు కొంతమంది విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారేమో, చేయడానికి సంసిద్ధం అవుతారేమో వేచి చూద్దాం. మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య. నమస్తే.